ఈరోజు మన 1975 ఎస్ఎస్సి బ్యాచ్ కేఎస్ఆర్పిహెచ్ స్కూల్ వేగేశ్వరపురం పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని తాళ్లపూడి గ్రామంలో శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఉండే ఏసీ ఫంక్షన్ హాల్లో మన కొండూరి ప్రసాదరావు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అయింది. ఇప్పుడే ప్రథమ మార్నింగ్ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా మా మిత్రులందరూ కూడా వచ్చి ఈరోజు చక్కగా వారి యొక్క అభిప్రాయాలు అనుభూతులు అన్నీ కూడా తెలియజేశారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పేర్లు కూడా ఒకసారి చెప్తాను, కొంతమంది రాని వాళ్ళు తెలియని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ చివర ఎర్ర చొక్కా అబ్బాయి మన వృద్ధుల శేషగిరిరావు, తర్వాత నెక్స్ట్ మారిశెట్టి నాగేశ్వరరావు, తర్వాత బండిరెడ్డి వెంకటేశ్వరరావు, తర్వాత గోగూరు మాణిక్యాలరావు, తర్వాత డి రాజగోపాల్, తర్వాత విరోధల నారాయణరావు, తర్వాత పంకజాక్షన్, తర్వాత ఫైజుల్లా సలీం అంటాము, అలాగే కొండూరు ప్రసాదరావు, అప్పన వెంకటరత్నం, తర్వాత షేక్ నూరుల్లా, తర్వాత సోమేశ్వరరావు, కేవీటీఎస్ఎల్ఎన్ ప్రసాద్, తర్వాత పీబీఆర్ సిహెచ్ శర్మ, తర్వాత సిహెచ్ చామర్తి శ్రీరామచంద్రమూర్తి, కందుల గోపాల్, నొన్న సత్యనారాయణ, అలాగే ఈ కింద వరుసలో కూర్చున్నవారు మన గనిశెట్టి సత్యనారాయణ, వాళ్ళ చెల్లెలు మన క్లాస్మేటు అమ్మాయి పేరు నాగమణి, తర్వాత సొలస రత్నమాణిక్యం గారు అంటాము ఆమె, తర్వాత మన చామర్తి లక్ష్మీ నరసమ్మ బల్లిపాడు, తర్వాత నీలి కనకదుర్గ, తర్వాత మన కోనాల విజయలక్ష్మి, తర్వాత అన్నపూర్ణ కూచిపట్ల అన్నపూర్ణ, ఈమె మేనకోళ్ళు మనతో పాటు చదివింది, నోరి లక్ష్మీదేవి, అలాగే నేను వీడియో తీస్తున్నవాడు నేను మీ అందరికీ కూడా పరిచితున్నాయి. ఇలా కాకుండా ఈరోజు ఇంకా మన మిత్రుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. వారిని కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తున్నాను. పంకజాక్షన్ గారి మిసెస్ ఉన్నారు అక్కడ, ఆ వెనకాల మన మారిశెట్టి నాగేశ్వరరావు భార్య, తర్వాత మన బండిరెడ్డి వెంకటేశ్వరరావు భార్య, సోమేశ్వరరావు భార్య, మన వీడెవడో ప్రసాద్ కేవీటీఎస్ఎల్ ప్రసాద్ వైఫు, అప్పన వెంకటరత్న వైఫు, కొండూరు ప్రసాదరావు వైఫు, వృద్ధుల శేషగిరిరావు వైఫు. అందువల్ల వీళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే ఇటు పక్కన ఉన్నవాళ్ళు మన కృష్ణ గారు మిత్రులు, వారి సిద్ధంశెట్టి కృష్ణ గారు వచ్చారు. అలాగే నూరు వెంకటేశ్వర గారు మన శ్రీపాద లక్ష్మీదేవి గారి భర్త, అన్నపూర్ణ గారి భర్త వచ్చారు. అలాగే మన చామర్తి లక్ష్మీ నరసింహ గారి భర్త మల్లాది రామకృష్ణ గారు వచ్చారు. అలాగే మన జూనియర్ అనుకుంటా కృష్ణవేణి గారు వారి కుటుంబం వచ్చారు. అలాగే ఇక్కడ మన మిత్రులు పనిచేస్తున్న మిత్రులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మన రత్నమాణిక్యం గారి భర్త కూడా వచ్చారు. ఇది వేళ చాలా అద్భుతంగా సమావేశం సగం పూర్తయింది. మళ్ళీ మిగతాది కూడా పోస్ట్ లంచ్ ఉంటుంది. ఇప్పటికైతే సెలవు.